హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనము చిప్తల చెట్టు దగ్గరికి వచ్చినాము. చిప్తల పండ్ల గురించి. కానీ ఏ ఒక్కటి దొరకలేవు. అన్నీ ఎక్కడ చూసినా కాయలే ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు వర్షాకాలం కాయలు కావు ఫ్రెండ్స్. యాసంగి అన్నట్టు. యాసంగి కొన్ని ఈసారి మక్కేటియే. ఈ ఇవి ఈసారి ఈసారి ఇగో చూడండి ఫ్రెండ్స్. చూద్దాం ఎక్కడ ఉన్నాయి. చాలా ఖాతా మొత్తం చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇవన్నీ చిప్తలపు కాయలే. చిప్తల కాయలు అయితే బాగానే ఉన్నాయి. అంటే ఇవన్నీ యాసంగి అన్నట్టు. యాసంగి కాయలు. ఇవన్నీ యాసంగి కాయలే. సరే బాగానే ఉన్నాయి. ఇది మా పొలం గట్టు దగ్గర ఎప్పుడే కానీ బాగానే ఈసారి బాగుండేది ఖాతా. కానీ ఇంత పూర్తి కాస్తుందని అనుకోలేము ఎప్పుడు. కానీ బాగానే కాసింది. రానికి బాగా టైం పడుతుంది. అంటే పండు మొక్కలంటే ఇంకా పూత మీద ఉన్నాడు ఫ్రెండ్స్. ఇంకా పూత మీద ఉన్నది. ఇది పూత. చిప్తల పొలం. అంటే ఇంకోటి ఫ్రెండ్స్, ఇది ఇంకోటి చిప్తల పండు చెట్టు అనేది ఉన్నది. అది మన దగ్గర లేదు. అంటే కొద్దిగా లాంగ్లో ఉంది. చాలా లాంగ్లో ఉంది. అది ఎంత దూరమైనా ఉందని మనమైతే మీకోసం మన మన సబ్స్క్రైబర్ కోసమన్నా, మీకోసమన్నా, నా కోసమన్నా వెళ్ళి కంపల్సరీ తీస్తాను ఫ్రెండ్స్. తీసి మరి దాని గురించి పెడతాను. చిప్తల పండు చెట్టు అంటారు దాన్ని. ఇది సీతాఫలం చెట్టు మాత్రమే అంటారు. ఓన్లీ సీతాఫలం. అంటే సీతమ్మ వారు అప్పుడు అరణ్యవాసం వెళ్ళినప్పుడు వీటితోనే ఇది చిప్తల పండ్లు అవి ఆ పండ్లు పలహారాలు తినుకుంటూనే ఉన్నారంట. అది దాని గురించి ఇది విశేషత. సీతమ్మ వారు అన్నారంట అప్పుడు, ఇంత సీటుగా ఉన్నావు, నీకేదన్నా ఇంత సీటుగా ఉన్నావు కదా అంటే, అయితే అరణ్యవాసంకి వెళ్ళినప్పుడు సీతమ్మ వారు ఇంత సీటుగా ఉన్నావు కదా, ఎందువల్ల అంటే, అమ్మ మీ చేతి పడ్డది కదా అంటే ఈ చిప్తల పండు చెట్టు అన్నదంట. అమ్మ మీ చేతి పడ్డది కదా, అందు గురించి నాకు ఇంత శక్తి వచ్చింది, అందు గురించి ఇంత సీటుగా మారినా అంటే, ఏదైనా ఒకటి పేరు పెట్టమ్మా నాకు అని అంటే, నాకు పేరు లేదు, ఏం లేదు, పేరు పెట్టమ్మా అంటే అప్పుడు అన్నదంట సీతమ్మ వారు. అయితే సీతమ్మ వారు, నీకు ఏం పేరు పెట్టాలంటే సీతాఫలం చెట్టు, సీతాఫలం పేరు పెట్టమ్మా, సీతాఫలం పేరు పెడుతున్నా అని పెట్టిందంట. అందు గురించి మనము దైవారాధనగా పూజిస్తారు.
చాలామంది దీన్ని దైవంతో సమానంగా పూజిస్తాము. కానీ కొంతమంది చాలా తెలిసిన వాళ్ళు దీన్ని మండలు ఇరువరు. ఓన్లీ కాయ మాత్రమే తీసుకొని వెళ్తారు. ఇట్లా మండలు ఇరుసుడు కానీ, ఇట్లా మండలు ఇట్లా వెట్టుడు కానీ చెయ్యరు. దీన్ని తీసి కొట్టైనా దాని మీద చేతి అంటే ఫలం కోసము చెట్టు ఎక్కుతారు. మనము తినడానికి కాబట్టి మనం చెట్టు ఎక్కచ్చు, పర్వాలేదు, మొక్కి ఎక్కుతారు. కానీ మండలు ఇరుసుడు కానీ, ఇట్లా మండలు ఇరుసుకుంటే వాడేసుడు కానీ, కిందికి దిగినాక ఇట్లా మండలు తీసేసుడు కానీ, సీతాఫలం పనులే తీసుకొని వెళ్ళుడు కానీ అలాంటిది చెయ్యరు. చాలా మటుకు చేయరు ఫ్రెండ్స్. మన తెలుగు వాళ్ళు మార్కెట్లో అయినా వచ్చినాయి. ఎప్పటి నుంచి చాలా రోజులు అవుతుంది ఇప్పుడు అమ్మవాటి. కానీ కొంతమంది ఎలా అంటే ఇప్పుడు మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి ఇలా మండలు వీడికి ఇప్పుడు ఇక్కడ కాయ ఉన్నది ఫ్రెండ్స్. ఒకటి ఇక్కడ కాయ ఉంటే ఇక్కడికి మండను ఇరిసి పాడేసి తీసుకెళ్తురు. కాదు ఫ్రెండ్స్, అది కరెక్ట్ కాదండి. ఈ ఈ చిప్తల చెట్టును మాత్రం దైవారాధనగా పూజిస్తారు. అది ఎవరు అంటే మన బ్రాహ్మణ్స్ వాళ్ళకు తెలుసు. వాళ్ళు బాగా పూజించేది ఇది సీతాఫలం. మన లక్ష్మీ స్వరూపంతో సమానంగా పూజిస్తారు అన్నట్టు. ఇప్పుడు మనకి ఇంట్లో ఏదైనా శుభకార్యం అయినప్పుడు చిప్తల పండును ఎక్కువ మన లక్ష్మీ పూజలప్పుడు చిప్తల పండు కంపల్సరీ పెడతారు. అంటే ఇంట్లో వాళ్ళు కొత్త ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కానీ, శుభకార్యాలకు కానీ, అటువంటి కార్యక్రమాలకు కొంతమంది తీసుకెళ్తారు. దొరికితేనే, దొరకనప్పుడు ఇంకా వేరే పనులు తీసుకెళ్తారు ఫ్రెండ్స్. కానీ ఇలాంటివి బాగున్నాయి. ఇంకా చెప్పాలంటే ఇంకా బాగున్నాయి, కానీ ఇక లాంగ్ లెంత్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది సీతమ్మ వారు పెట్టిన పేరు సీతాఫలం. బాగుందా ఫ్రెండ్స్? ఓకేనా? బాబాయ్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, బాబాయ్.